విజయవాడ లెనిన్ సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కృష్ణ నటించిన అగ్నిపర్వతం విడుదలై 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభిమాన సంఘాలు, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విగ్రహావిష్కరణ మహోత్సవంలో కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరిరావుతో పాటు కృష్ణ మనవడు జయకృష్ణ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. విజయవాడ నగరంతో కృష్ణకున్న దశాబ్దాల అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు గుర్తు చేసుకున్నారు. విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన సభలో అభిమానుల కోలాహలం మిన్నంటింది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి తరలివచ్చిన అభిమానులు సూపర్ స్టార్ కృష్ణ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. త్వరలోనే హీరోగా వెండి తెరకు పరిచయం కాబోతున్న జయకృష్ణను చూసి అభిమానులు సందడి చేశారు. హీరోగా రాబోతున్న జయకృష్ణను కృష్ణ అభిమానులు ఆశీర్వదించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు బోండా ఉమా, వెనిగల్ల రాము పాల్గొన్నారు. కృష్ణ గారి మనవడు ఈరోజు కృష్ణ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. కృష్ణ గారిని, మహేష్ బాబుని ఆశీర్వదించిన వాళ్ళు అందరూ జయ కృష్ణ, మూడో జనరేషన్ జయ కృష్ణ. కృష్ణ గారు అంటే మీకెంత అభిమానం ఉందో ఈ జనాల్ని చూస్తే అర్థమవుతుంది. అంతకు మించిన సపోర్ట్ మీరు ఈ చిన్న మీ మనవడు కృష్ణ గారు అభిమానులు అందరికీ మనవాడు మహేష్ బాబు గారిని రాజకుమార్తో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రోజున జయకృష్ణను ఇంట్రడ్యూస్ చేస్తూ శ్రీనివాస మంగాపురం అజయ్ భూపతి డైరెక్షన్లో తీస్తున్నారు. అందుకని అన్నీ కలిసి వస్తాయని కృష్ణ గారి ఆశీర్వాద బలంతో ఈ సినిమాని ఫస్ట్ లుక్ రిలీజ్ చేద్దామని దత్ గారు మీ అందరి ఆశీర్వాదం, అభిమానం కలకాలంగా జయకృష్ణ బాబు మీద ఉండాలని మూడవ తరం కృష్ణ గారు, మహేష్ బాబు తర్వాత జయకృష్ణ గుండెల్లో పెట్టి